నా పేరు ఝాన్సీ రాణి. మేము సింగనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాం. కరెక్ట్‌గా గత సంవత్సరం ఇదే ఒక 2 రోజులు ఫస్ట్ తారీఖు అనగా సెప్టెంబర్ 1 తారీఖు రోజుకల్లా మాకు వరద వచ్చింది. కానీ కనీసం మాకు వరద ఇలా వస్తుంది, గండ్లు పడి నీళ్ళు వాటర్ వస్తుందన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాలనీ వాళ్ళు రాత్రి 2 ఆ టైంలో వస్తే అక్కడ తెలిసిన వాళ్ళు నీళ్ళు వస్తున్నాయి అంటే అసలు దేనికి వస్తున్నాయి ఏంటో కూడా జనాలు కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉన్నారు. అని మేము ఆదివారం ఉదయం ఎవరికాళ్ళు లేచి ఏంటి అనుకుంటే నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. ఉదయం లేచేసరికి 7-7:30 టైంలో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇళ్లలోకి. అంటే అది చూసి ఒక అరగంట లోపు సామాన్లు మూటలు కట్టి పైనేసే లోపు మొత్తం నడువు లోతు నీళ్లు ఎమ్మటే ఫ్రిడ్జ్లు తిరగబడిపోవటం, అన్నీ ఇంట్లో సమస్తం సామాన్లు కళ్ళ ముందు చూస్తుండగానే అలాగ మునిగిపోయాము. ఒక్క అరగంట వ్యవధిలోనే నీళ్లు విపరీతంగా వచ్చేసి మునిగిపోయినాయి. మా ఇళ్లల్లో అయితే సీలింగ్ ఫ్యాన్ వరకు వాటర్ వచ్చింది. ఇంట్లో ఉన్న డబుల్ కాట్ మంచాలు, పరుపులు, టేబుల్, మిషన్స్ సమస్తం పాడైపోయినాయి. అన్నీ కూడా 18 రోజులు మా ఇళ్లలో వరద నీళ్ళు ఉండటం జరిగింది. అది కండ్రిక లోతట్టు ప్రాంతం అవటం వల్ల ఒక్కొక్క ఇంటికి ట్రాక్టర్ సామాన్లు మేము మొత్తం కూడా వేసేయటం జరిగింది. కట్టు బట్టలతో మిగలటం అనేది జరిగింది. కార్పొరేషన్ వాళ్ళు 25,000 ఇచ్చారు, కానీ గవర్నమెంట్ 25,000 ఇచ్చారు, కానీ ఆ 25,000 ఇల్లు క్లీన్ చేసుకోవటానికి వాటికే సరిపోయింది. స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఇచ్చిన వరకు ఆహారం బాగానే అందింది. కొంత అది కూడా ఏంటంటే పోటీలు పడి ఎగబడి తీసుకున్న వాళ్ళకే ఎక్కువ అందింది. అలాగా లేకుండా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే అవి కూడా అందని పరిస్థితి. ఇంకా చాలామందికి డబ్బులు పడని వాళ్ళు ఉన్నారు. మాకు కూడా బండి మొత్తం పాడైపోయిన బండికి కూడా డబ్బులు పడలేదు. అవన్నీ కూడా అట్లా నాశనం అయిపోయినాయి. సమస్తం కోల్పోయి ఈరోజు కట్టుబట్టలతో ఉన్నారు జనాలు. మళ్ళీ ఇప్పటికి సంవత్సరం అవుతున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం ఆ నివారణ చర్యలు కానీ ఏమీ చేపట్టలేదు. వర్షం వస్తుందంటే భయపడిపోయే పరిస్థితి ఉంది. మొన్న 3 రోజుల నాడు కృష్ణానదికి వరద వచ్చి బుడమేరు నీళ్ళు వచ్చేసేసరికి పడవలు తీసుకొచ్చి కార్పొరేషన్ వాళ్ళు పెడితే మళ్ళీ వరద వచ్చేస్తుంది అనేసి భయాందోళనకు గురయ్యి సామాన్లన్నీ మూటలు కట్టి డాబాల మీద పడేసి కొంతమంది అయితే ఊర్లు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అంటే ఇప్పుడు కూడా విజయవాడ వర్షాకాలం కానీ వరద వస్తుందంటే భయం గుప్పెట్లో బతుకుతున్నారు. ప్రభుత్వం ఏమీ ప్రజల్లో ఉన్న భయాందోళనలో తగ్గించి బుడమేరు ముంపు నివారణ శాశ్వత చర్యలు చేపట్టకుండా అమరావతి రాజధాని అనేసి ఎంతసేపు అభూత కల్పనలు అయితే చెప్తున్నారు. కానీ అమరావతి రాజధానిలో విజయవాడ కూడా ఒక భాగమే. అది విజయవాడ అభివృద్ధి చెందితే రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందినట్లే కదా. మరి నాయకులు ఎందుకు ఇది గుర్తించట్లేదు? మాకు ఉన్న స్థానిక నాయకులు అసలు ఈ విషయం గురించే పట్టించుకునేది లేదు. ఎంతసేపు భజనలు చేస్తూ పార్టీ నాయకత్వంతో భజనలు చేస్తూ తిరగటం తప్పించి సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఇంత నమ్మకం ప్రజల్లో మేము నమ్మకం కల్పించలేకపోతున్నామనేసి కనీస అవగాహన లేని నాయకులను ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బుడమేరుకి శాశ్వత నివారణ చర్యలు చేపట్టి వరద అనేది విజయవాడ ప్రాంతానికి రాకుండా కాపాడాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.